నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం వైద్యానికి సంబంధించిన న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడదాం. సో మామూలుగా వైద్యులకి, విద్యార్థులు కాదు, వైద్యం అర్థించే వాళ్ళకి అందరూ రోగులు కావాల్సిన అవసరం లేదు. వైద్యులకి మధ్యన ఉన్నటువంటి ఒక సంబంధానికి ఒక పునాది ఏంటంటే నమ్మకం. సో ఎవరైతే ఈ వైద్యాన్ని అర్థిస్తారో, వైద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నమ్మకంతో వెళ్తారు వాళ్ళు. సో తప్పకుండా మనం ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను మన ప్రాబ్లం తీరుస్తాడు. సో అతని దగ్గరికి వెళ్ళడం వల్ల మన సఫరింగ్ నుంచి, మన కష్టాల నుంచి మనం శారీరక కష్టాల నుంచి మనని బయట పడవేయగలడు అన్నటువంటి నమ్మకంతో వెళ్తారు. సో డాక్టర్ కూడా అదే నమ్మకంతో ఇతనికి నేను ఎలా మంచి చేయగలను అన్నటువంటి దాంతో మొదలు పెడతారు బేసికలీ. సో అలా ఈ రిలేషన్ ఏదైతుందో వైద్యార్థుడికి లేకపోతే రోగికి ఉన్నటువంటి రిలేషన్ నమ్మకం. ఈ నమ్మకం గత కొన్ని సంవత్సరాలుగా ఇది సన్నగిలుతూ వస్తూ ఉండడం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ దాకా వచ్చిందంటే రోగులు పోయి డాక్టర్లని అటాక్ చేయడం, హాస్పిటల్ని అటాక్ చేయడం, సో డాక్టర్ వాళ్ళ మీద కేసులు పెట్టడం, వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇట్లా ఇది ఏంటంటే ఒక ఊబిలోకి అలా దిగి అట్లా కొన్ని లాస్ట్ నిజం చెప్పాలంటే ఒక 25-30 సంవత్సరాలుగా ఇది రోజు రోజుకి దిగజారుతున్నటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థ యొక్క లక్షణాలు మీ అందరూ ప్రతినిత్యం పేపర్లలో, టీవీల్లో అన్ని చోట్ల మీరు చూస్తూ ఉన్నారు బేసికలీ. సో దీన్ని మనం పరీక్షించినట్లయితే ఒక రోగి ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి భయాందోళనతో రావడం అనేది సహజం. సో నాకు ప్రాబ్లం ఉందేమో, ఫస్ట్ ఈ ప్రాబ్లం ఉంటే ఈ డాక్టర్ తీర్చగలరా అనేటువంటి భయాందోళనతో వస్తారు వాళ్ళు. సో వాళ్ళు కొంత భయాందోళనతో, యాంగ్జైటీతో ఉండి అలా మాట్లాడటం అనేది నిజంగా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళలో, వైద్యాలయానికి వచ్చిన వాళ్ళలో 70-80% మందికి ఇలాగే వస్తారు. నిజానికి ఇప్పుడు బీపీ పరీక్షించినట్లయితే నేను కార్డియాలజిస్ట్ కాబట్టి 60-70% మందికి హాస్పిటల్కి వస్తే బీపీ ఎక్కువ ఉంటుంది, ఇంటికి వెళ్తే తగ్గిపోతుంది. సో రోగికి ఒక రకమైనటువంటి ఒక భయంతో హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఫస్ట్ ఏం పరీక్షలు చేస్తాడు, నాకు కొత్త జబ్బులు ఉన్నాయంటాడు, లేకపోతే జబ్బు పెరిగిందంటాడు, ఇట్లా రకరకాల భయంతో రావడం అనేది సహజం. అందరికీ ఉండేటటువంటి చాలా సహజమైనటువంటి మానవీయ ఇది ఒక రియాక్షన్ బేసికలీ. సో ఒకవేళ ప్రాబ్లం ఉందని చెప్తే, అడ్మిట్ చేస్తే, సో ఎంత త్వరగా ఇంప్రూవ్ అవ్వాలి, తొందరగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడిపోవాలనుకుంటున్నారు. చాలామందికి అసలు ఉన్న జబ్బు ఏమిటి అనేది పూర్తిగా అవగాహన ఉండదు. డాక్టర్ చెప్పిన దానిలో సగం అర్థమవుతుంది. డాక్టర్ని తిరిగి ప్రశ్నించి నాకు ఏం ప్రాబ్లం ఉందని అడిగి ఒక జబ్బు మీద అవగాహన తెచ్చుకోవడం అనేది చెయ్యదు. కొంత భయం వల్ల కావచ్చు, రకరకాలుగా వాళ్ళకి చదువు ఉండకపోవచ్చు, చదివితే డాక్టర్ చెప్పింది పూర్తిగా మనకి అర్థం కాకపోవచ్చు, మనం చదువుకున్నా కూడా మన భయం వల్ల, యాంగ్జైటీ వల్ల పూర్తిగా రిజిస్టర్ కాకపోవచ్చు. ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. సో పూర్తిగా జబ్బు మీద అవగాహన లేనప్పుడు ఇంకా ఇంప్రూవ్ కావట్లేదు. అంటే జబ్బు గురించి అవగాహన ఉంటేనే కదా మనం ఎంత ఫాస్ట్ ఇంప్రూవ్ అంతా వస్తుంది తెలియడానికి. ఇది తెలియకుండా ఇంకా 2 రోజులైంది, 3 రోజులైంది, ఇంకా బాగుపట్టలేదు ఏంటి ఉన్నటువంటి ఆ రోజుకి వీళ్ళ భయము, ఆందోళన పెరిగిపోతూ ఉంటాయి. వీళ్ళ భయము, ఆందోళన ఎలా అయితే రోజు పెరిగిపోతుంటాయో హాస్పిటల్ బిల్స్ కూడా అలాగే పెరిగిపోతుంటాయి. ఈ రోజుల్లో నాణ్యమైనటువంటి చికిత్స గవర్నమెంట్ హాస్పిటల్లో దొరకట్లేదు అన్నటువంటిది సర్వసాధారణం, ఇది జగద్విదితం, అందరికీ తెలిసిందే. నాణ్యమైన ట్రీట్మెంట్ మనకి ప్రైవేట్ హాస్పిటల్లో వస్తున్నప్పుడు అది మనకి దినదినము పెరుగుతున్నటువంటి ఆందోళనతో పాటుగా 3 రోజులు అయ్యేసరికి ₹1,00,000 చేతిలో బిల్లు పెడతారు హాస్పిటల్ వాళ్ళు. సో లక్షలు కట్టడం అందరికీ కష్టమే. సో అంత తేలిగ్గా కట్టడం అనేది ప్రతి ఒక్కరికి కష్టమే. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో మెడికల్ ఇన్సూరెన్స్ అనేది మన భారతదేశంలో పాపులర్ కాదు. అందరూ తమ జబ్బుల్లోంచి కట్టాల్సిందే, సంపాదన నుంచి కట్టాల్సిందే. ఒక్కసారి ఆస్తులన్నీ కూడా వాళ్ళు ఈ హాస్పిటల్కి బిల్లు కట్టాల్సినటువంటి పరిస్థితి, అప్పులు చేసి కట్టాల్సిన పరిస్థితి, ఇది ప్రతి ఇంటింటా జరిగేటటువంటిది. తెలియని విషయం కాదు. కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్ లాంటి జబ్బులు ఉన్నాయంటే పాపం వాళ్ళు కూడబెట్టుకున్నటువంటి డబ్బులే కాకుండా ఆస్తులు, ఇల్లు అన్నీ కూడా ట్రీట్మెంట్కి కరిగిపోవడం అని మనం చూస్తూనే ఉన్నాం.
ఇంత అయిన తర్వాత దురదృష్టవశాత్తు ప్రాణం పోతే ఇక డబ్బులు పోయే ప్రాణం పోయే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రోగి చాలా టెన్స్గా ఉండటం, బాధతో ఉండటం, భయంతో ఉండటం, కోపంతో ఉండటం ఇవన్నీ కూడా సహజమే. డాక్టర్ పరంగా చూసినప్పుడు బేసికలీ చాలామంది డాక్టర్లు 98% మంది డాక్టర్లు ప్రతి హాస్పిటల్లో ఉద్యోగస్తులు మాత్రమే. సో వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి జీతం లభిస్తుంది తప్ప వాళ్ళకి బిల్లులో కానివ్వండి వీటిలో వాళ్ళకేం వాటాలు ఉండవు. ఒక పేషెంట్కి బాగా చేస్తే ఆపరేషన్, ఒక పేషెంట్కి బాగా చేయకపోతే వాళ్ళకి ఆ రోజు జీతం ఏమి తగ్గదు బేసికలీ. సో ఎంత బాగా చేసినా జీతం అంతే వచ్చే చాలామంది డాక్టర్ల పరిస్థితి ఉంది. బేసికలీ వాళ్ళు ఉద్యోగస్తులు మాత్రమే. అసలు నిజంగా బిల్లు వేసేది అంతా హాస్పిటల్ వాళ్ళు, డాక్టర్లు మోస్ట్లీ అన్ని హాస్పిటల్లో వాళ్ళు ఉద్యోగస్తులు అంతే. సో నేను ఒక డాక్టర్ ఒక ప్రొసీజర్ అవసరం అని చెప్పాడు అనుకోండి, ఈ డాక్టర్ ఏం ఆశిస్తున్నాడో అనుకోకండి. డాక్టర్ దానిలో అసలు ఏం భాగం ఉండకపోవచ్చు. చాలా చాలా సందర్భాలు అలా ఉంటుంది బేసికలీ. చాలామంది డాక్టర్లకి వాళ్ళు చేసే ప్రొసీజర్లకు కానివ్వండి, ఐసీయూలకు కానివ్వండి ఎంత బిల్ అవుతుందో కూడా తెలియదు. సో వాళ్ళు పేషెంట్ ఎట్లా బాగుపడాలి అని ఆలోచిస్తారు తప్ప ఎంత బిల్ అవుతుందో ఆలోచించరు చాలామంది. ఇది మంచి పాయింట్ కాదు, వాళ్ళు అది కూడా తెలుసుకోవాలి. కానీ చాలామంది డాక్టర్లకి అంత ఆలోచించారు. పేషెంట్ ఇంప్రూవ్ అవుతున్నాడు లేదా, ఏం మందులు ఇస్తే ఇంప్రూవ్ అవుతాడు, ఏం లేదా ఆపరేషన్ బాగా చేయాలి, దీని గురించి ఆలోచిస్తారు. బిల్లుల గురించి అంత వాళ్ళకి ఆలోచించరు. ఎందువల్ల ఎంబీబీఎస్ ఫస్ట్ రోజు నుంచి వాళ్ళు చేసే డిగ్రీ, వాళ్ళ పూర్తి చదువు చివరి దాకా కూడా పేషెంట్ని ఎలాగ ట్రీట్ చేయాలి, ఆపరేషన్ ఎలా బాగా చేయాలి, మందులు ఎలా బాగా ఇవ్వాలని చెప్తారు తప్ప దీనికి ఎంత బిల్లు అవుతుంది, దానికి అంత బిల్లు అవుతుందని చెప్పరు. అంతేకాకుండా ఒక ఆందోళనకరంగా కోపంగా ఉన్నటువంటి పేషెంట్ కానివ్వండి, రోగి కానివ్వండి, రోగి చుట్టాలు కానివ్వండి, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో మన భారతదేశంలో ఉన్న చదువుల్లో అది లేదు. ఇంగ్లాండ్లో, అమెరికాలో అయితే వాళ్ళ స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. ఒక కోపంతో ఉన్నటువంటి పేషెంట్ రిలేటివ్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేటటువంటిది ఇంగ్లాండ్లో ఉన్నది, మన భారతదేశంలో లేదు. వీళ్ళకి ట్రీట్మెంట్ పరంగా ఉంటుంది తప్ప ఒక కోపం, ఒక బిల్లు గురించి కానివ్వండి, సో ఈ ఆపరేషన్ అంత ఖరీదవుతుంది గురించి కానివ్వండి, ఐసీయూ బిల్లు ఎట్లా అవుతాయి, అసలు బిల్లింగ్ ఎట్లా చేస్తారు, ఇన్సూరెన్స్లు అంటే ఏమిటి, అంతేకాకుండా కోపంగా ఉన్నటువంటి రోగితో కానివ్వండి, రోగి రిలేటివ్స్తో ఎట్లా హ్యాండిల్ చేయాలనేటువంటిది వీళ్ళకి ఐడియా లేదు. వాళ్ళు ఒకసారి అరిస్తే డాక్టర్ కోపాలు వచ్చేస్తూ ఉంటాయి, మనుషులే కాబట్టి. సో వాళ్ళు ఒక మాట అంటే వీళ్ళు ఒక మాట అంటారు. ఇట్లా సిచ్యువేషన్ ఎస్కలేట్ అయిపోవడం. ఎందుకంటే వాళ్ళ ఆందోళనలో ఉన్నారు, వాళ్ళ ఆందోళనలో అన్న మాట అని డాక్టర్ గమనించకపోవడం, దాంతో సిచ్యువేషన్ వర్స్ అయిపోవడం, ఇట్లాంటివి ప్రతి హాస్పిటల్లో ప్రతిరోజు అన్నిత్యం జరిగేటటువంటి సర్వసాధారణమైనటువంటి విషయం అయిపోయింది ఈ రోజుల్లో. జనరల్గా డాక్టర్లు పేషెంట్ల మీద డబ్బులు సంపాదించి జనరల్గా ఉండదు. ఎందుకు డాక్టర్లు ఉద్యోగస్తులు, వాళ్ళకి డబ్బుల గురించి నేను చెప్పినట్టు కాబట్టి అవగాహన కూడా ఉండదు. సో ఈ బిల్లుల మీద వాళ్ళకి పెద్ద తెలియదు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ప్రొసీజర్ ఎక్కువ, వాళ్ళకి ఈ ప్రొసీజర్ అవసరం లేదా అన్నటువంటి నాలెడ్జ్ ఉండకపోవచ్చు. డాక్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళ చదువు బట్టి ఆ ప్రొసీజర్ అవసరమా లేదా, దీని కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అని తెలియకపోవచ్చు. వాళ్ళ జ్ఞానం తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, అందరు డాక్టర్లు ఒకేలాగా నాలెడ్జ్ ఉంటుందని, ఒకే తెలివితేటలు ఉంటాయని మీరు అనుకోలేదు కదా. ఒక డాక్టర్కి ఒక కెపాసిటీ, వాళ్ళ తెలివితేటలు బట్టి, వాళ్ళ స్కిల్ బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. సో ఆ డాక్టరు హాని చేద్దాం, ఏ డాక్టర్ కూడా పేషెంట్కి హాని చేద్దాం అనుకోవడం. ఒక టెస్ట్ ఇతనికి తను తెలుసుకోలేనప్పుడు ఒక టెస్ట్ ఎక్కువ, ఒక టెస్ట్, ఒక ఆపరేషన్ అవసరం లేని చోట వాళ్ళు అడ్వైజ్ చేయొచ్చు గాక హాని చేద్దామని మాత్రం కాదు. ఏ డాక్టర్ కూడా పేషెంట్ హాని చేద్దాం అనుకోడు. ఎందుకు, నిజంగా పేషెంట్గా అయితే పేషెంట్ ప్రాణం పోయినా, కాంప్లికేషన్ వచ్చినా పేషెంట్ పార్టీతో మాట్లాడాల్సిన డాక్టరే కదా. సో ఆ ఆన్సరబిలిటీ ఉంది కాబట్టి పేషెంట్కి హాని చేద్దాం ఏ డాక్టర్ అనుకోడు. కాంప్లికేషన్ జరగచ్చు, ఆ డాక్టర్ యొక్క ఇన్కాంపిటెన్స్ వల్ల. అందరు డాక్టర్ కాంపిటెంట్ అని నేను ఉండడం లేదు. డాక్టర్ కాంపిటెన్స్ బట్టి, ఎక్స్పీరియన్స్ బట్టి కాంప్లికేషన్స్ రావచ్చు. హాని చేద్దామనేది డాక్టర్ ఇంటెన్షన్గా పేషెంట్కి బిల్ వేసేద్దామని, సంపాదించేసేయాలని ఇలా ఏ డాక్టరు అనుకుంటాడని నేను అనుకోలేను. ఎక్సెప్షన్స్ ఉంటాయి డాక్టర్లో కూడా, కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. నేను కాదంటే జనరల్గా అట్లా ఉండరు. సో మీరు ఒక రోగి దృక్పథం చూశారు,
డాక్టర్ దృక్పథం చూశారు, కాన్ఫ్లిక్ట్ అనేది కామన్గా ఉంటుందని కూడా మీరు చూశారు. సో ఈ ఒక రోగికి డాక్టర్కి మధ్యన ఒక వివాదం వచ్చినప్పుడు ఆ వివాదాన్ని ఎవరు సరి చేస్తారు అని, ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో హాస్పిటల్ మేనేజ్మెంట్ వెనక్కి వెళ్ళిపోతారు, డాక్టర్ని మీ బాధలను పడుకోకు అంటుంటారు. సో ఇవి పోలీసులకు వెళ్తుంటాయి, కోర్టులకు వెళ్తుంటాయి. ఇట్లాంటి ఈ వ్యవస్థలో ఎక్కడైతే చాలామంది పేషెంట్లకి పాపం వాళ్ళ ఆస్తులు అమ్ముకుని వచ్చినటువంటి బిటర్నెస్తో ఉంటారో వాళ్ళు, అలాంటి కష్టాల్లో ఉన్న పేషెంట్ల యొక్క కోపం, నేను బాగానే చేశాను అనేటువంటి డాక్టర్ల యొక్క మొండితనం, ఇట్లాంటి వాళ్ళ యొక్క మధ్యలో సయోధ్య కుదిరించి వాళ్ళకి వీళ్ళకి వాళ్ళ దృక్పథాలని అర్థమయ్యేలాగా చెప్పి ఒక పార్టీకి చెప్పేదే ఈ మెడికో లీగల్ వ్యవస్థ. సో ఈ ఇంట్రడక్షన్తో మన మిత్రుడు రవీందర్ గారు స్థాపించినటువంటి ఇంటర్నేషనల్ మెడికో లీగల్ ఫోరం అనేది ఏదైతే ఉందో, ఇది నిజంగా ప్రస్తుత ఈ యొక్క వ్యవస్థలో ఎంతో అవసరమైనటువంటి ఒక సేవను చేస్తుందనేది చెప్పడంలో నాకు ఎలాంటి సంకోచం లేదు. ఎందువల్లంటే నేను చెప్పినట్టుగా సో పేషెంట్ల పాయింట్ ఆఫ్ వ్యూ డాక్టర్లు పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు, డాక్టర్ల పాయింట్ ఆఫ్ వ్యూ పేషెంట్లు పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు. సో ఈ యొక్క ఇద్దరు అటు ఇటు ఒకళ్ళనొకళ్ళు ఎంతో అపనమ్మకంతో చూస్తున్నటువంటి ఈ సందర్భంలో వాళ్ళకి వీళ్ళకి ఒక వారధిలాగా ఉండి ఒక సయోధ్య కుదిర్చేదే ఈ మెడికో లీగల్ ఫోరం. సో ఈ రవీందర్ గారు పెట్టినటువంటి ఇంటర్నేషనల్ మెడికో లీగల్ ఫోరం, సో ఇది మన భారతదేశంలో కాకుండా బయట దేశాల నుంచి వచ్చిన రోగులకు వాళ్ళ యొక్క రైట్స్, సో వాళ్ళకి సక్రమమైనటువంటి ట్రీట్మెంట్ అందే విధంగా సక్రమమైనటువంటి ట్రీట్మెంట్ వాళ్ళకి ఒక న్యాయపరమైనటువంటి ఖర్చుతోటి వాళ్ళకి అందే విధంగా చేయడంలో ఈ ఇంటర్నేషనల్ మెడికో లీగల్ ఫోరం ఎంతో ఉపయోగపడుతుందని, ఇది నిజానికి ఈ నీడ్ ఎంతో ఉంది. ప్లస్ అంతేకాకుండా ఇది ఫ్యూచర్లో ఎంతో పెద్ద సంస్థ అవుతుంది అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదండి. సో ఐ అగైన్ కంగ్రాచులేట్ రవీందర్ గారు ఆన్ దిస్ ఇంటర్నేషనల్ మెడికో లీగల్ ఫోరం, అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ దిస్ ఫోరమ్స్ and role will be growing day by day, year by year, and it will satisfy the large need which is felt by both doctors and the patients.